సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 14 days బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు కదా, సోనియా, మణికంఠ, యష్మి, వీళ్ళ రియల్ బిహేవియర్ ఎలా ఉండేది? అంటే మేము ఎక్కువగా చూడలేకపోవచ్చు, మీరు అక్కడే ఉండి 24 hours వాళ్ళతోనే ఉన్నారు కదా 14 days పాటు, ఎలా ఉండేది వాళ్ళది? ఏదో ఒకటి చేసి కెమెరా దృష్టిలో పడాలి అనే ఇదైతే ఉండేది, మనం ఏదో ఒకటి చేయాలి. సో దానికి సోనియా ఎంచుకున్న మార్గం ఈ పెద్దోడా చిన్నోడా ఓదార్పు యాత్ర అనేది అనిపిస్తుంది. ఓకే, వాళ్ళ మధ్యలో ఏమన్నా ఉందా అని మీరు అనుకుంటుంటారు. మేబీ ఉన్నా లేకపోయినా ఇలాంటి ఒక ఎమోషనల్ డ్రామా వర్కౌట్ అవుతుందేమో బిగ్ బాస్లో. దీన్ని చూసి దీన్ని చూడడానికి జనాలు వస్తారు, దానివల్ల మనకి ఏదైనా ఓట్లు పడతాయి అనేది ఏమన్నా ఉందేమో అని తనని చూస్తే ఒక స్ట్రాటజీ లానా. ఓకే, బట్ పృథ్వీ నిఖిల్ని నేను తప్పు పట్టను. వాళ్ళు జెంటిల్మెన్గా పాపం ఆవిడ అడిగితే ఓదార్చకపోతే బాగుండదని అనుకున్నారేమో అనిపిస్తుంది. ఏమో అది ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేయలే, ఎందుకంటే సోనియా ఎప్పుడు తర్వాత వచ్చి మాతో మాట్లాడినవి చాలా తక్కువ. తనేదో తన షెల్లో తను ఉంటుంది. బట్ నిఖిల్ పృథ్వీ వచ్చి వాళ్ళు సరదాగా మాట్లాడతారు, నేను జోకులు వేస్తే వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు. ఇదంతా నిఖిల్కి పృథ్వీకి నాకు బాగానే ఉంది, నథింగ్ లైక్. సోనియా స్ట్రాటజీ అదేమో అనిపిస్తుంది. దీంతోపాటు సోనియా స్ట్రాటజీ ఏదో ఒక చిన్న పొరపాటు లేకపోతే ఏదో మామూలుగా అన్నదాన్ని కూడా దీంట్లో ఎక్కడన్నా ఏమన్నా దొరుకుతుందా, దీన్ని మనం పొలిటిసైజ్ చేసి వాళ్ళని నామినేట్ చేయడానికి ఏదన్నా, లేకపోతే జనాల్లో బ్యాట్ చేయడానికి ఇట్లా ఏదైనా చేయొచ్చా అనే ఒక కోణంలో తన ఆలోచన ఉంటుందని అనిపిస్తుంది. ఇది సోనియా. ఇకపోతే యష్మి ఏదో ఒకటి చేసి, అంటే ఇప్పుడు ఏమైందంటే లగ్జరీ టీం అని మాకు ఇచ్చారు. ఫస్ట్ ఇచ్చినప్పుడు ఏవో మీరే తినాలి అని చెప్పి అనుకున్నప్పుడు, సరే ఈవిడేం చేసింది, మేము చాలా లగ్జరీ టీం కదా, మేము తినేసినవన్నీ అక్కడ పడేస్తాం. సరే ఒకటి ఏంటంటే లగ్జరీ టీం అన్నప్పుడు నీకు ఏదో వచ్చినాయి, కూల్ డ్రింక్స్ వచ్చినాయి, కోకులు, చాక్లెట్స్ వచ్చినాయి. సరే ఏడిపించడానికి నువ్వు వాళ్ళ ముందు తిను కొంతవరకు, అవి మా దగ్గర వచ్చినాయి మీ దగ్గర లేవు కదా అని చెప్పేది అంతవరకు ఓకే. తినేసిన ప్లేట్లు కూడా మీరే కడగాలి అని అక్కడ పడేస్తే నేను బాగుండదు కదా, నా ప్లేట్ నేనే కడుక్కుంటాను, నాకు అలా ఎవరు వేరే వాళ్ళకి అడిగితే నచ్చదు అని చెప్తే ఎందుకు అలా అవుతావు, ఇది గేమ్లా ఆడాలి అంటే నాకు ఎందుకో ఒక రకమైన ఇది. నేను ఇప్పటికీ ఎవరిని ఐడెంటిటీలో నేను ప్లేట్ పడేసి అట్లా వెళ్ళిపోవడం అనేది చేయను నేను. ఓకే సరే ఇప్పుడు డ్రింక్ కావాలంటే తీసుకొని తాగి ఊరించడం అది కూడా. నేను చేసింది ఏంటి, ఒకవేళ చాక్లెట్స్ ఇచ్చారు, నేను తీసుకెళ్ళి అక్కడ డ్రెస్సింగ్ రూమ్స్లో ప్రతి ఒక్కరికి ఒక ర్యాక్ ఉంటుంది, నేను తీసుకెళ్ళి నబిల్ దాంట్లో ఒకటి, విష్ణుప్రియ దాంట్లో ఒకటి, మాకు కావాలి అని వాళ్ళు అడిగారు. బేసికలీ మాకు కావాలంటే నేను ఎవరు పెడుతున్నా తెలియకుండా అలా శాంటా గిఫ్ట్లు పెట్టినట్టు పెట్టేసి కామ్గా తెలిపేసుకున్నారు. వాళ్ళకి మెల్లగా అర్థమయ్యేది, వాళ్ళు ఎవరికి చెప్పేవాళ్ళు కదా, తెలుగు తిందాంలాగా వాళ్ళు తినేసి అక్కడే తినేసి రేపర్ పడేసి వచ్చేసేవాళ్ళు. అది ఎలా ఉంటే ఈవిడేం చేసేది, లిటరల్లీ ప్లేట్లు పడేయడం, పొరపాటున ఏదో కప్పు తీసి డస్ట్బిన్లో పడేస్తే ఆ డస్ట్బిన్లో తీసింది కూడా బయట పెట్టి నువ్వు తీ అంటే లిటరల్లీ మనిషి ఈగోని హట్ చేసే ఇది, అది నాకు నచ్చల. ఎంతైనా అందరూ బాగా బతికిన వాళ్ళే కదా, వాళ్ళని నువ్వు వచ్చిన ప్లేట్లు కడుగు నా ఇది అంటే నేను ఆఖరికి ఏ స్టేజ్ తనకి చెప్పాను కూడా, ఇప్పుడు నువ్వు రేపు వాష్రూమ్కి వెళ్తావు, ఆ వాష్రూమ్కి వెళ్ళి నువ్వే క్లీన్ చేసుకోవాలి కదా తప్ప వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారా? నువ్వు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎట్లాగా క్లీన్ చేసుకుంటావో ఇది కూడా నువ్వు తిన్న ప్లేట్ నువ్వు క్లీన్ చేయడం అది కరెక్ట్ కదా, వాళ్ళు చెప్పని నువ్వెందుకు చెప్తావు అని అలా అన్నప్పుడు నాకు అది నచ్చ. ఇది గేమ్ ఇట్లాగే ఆడాలి అని చెప్పినప్పుడు నాకు నచ్చేది కాదు. చెప్పేవాడిని ఆ క్లాన్లో నాకు తర్వాత ఎవరో ఒకరు సపోర్ట్ రాకపోతారని ప్రేరణకు చెప్పాను. ప్రేరణ కూడా ఇదే టైప్ మెంటాలిటీ. మనం ఇట్లాగే తర్వాత కొన్నాళ్ళకి అభయ్ వచ్చి నాతో పాటు ఆ పాయింట్ చెప్పడం జరిగింది. అమ్మాయి ఒకడైనా సరే నా సింక్లో ఉన్నాడు. ఎక్కడో ఒక చిన్న అంటే ఫస్ట్ టైం కదా నేను తెలియక బిగ్ బాస్ అంటే ఇలాగే ఆడతారేమో, ఇలాగే చేయాలేమో, ఇలా చేస్తే ఆవిడ మెచ్చుకొని జనాలు ఓట్లేస్తారేమో ఇలా అనుకునేవాడిని. అయినా కూడా నాకు ఇది వద్దు, నా ప్లేట్ నేనే కడుక్కుంటాను అనుకుని ఉండేవాడిని. నాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తన మెంటాలిటీ అది. గేమ్ ఆడుతున్నాను, అవతల వాళ్ళు ఏమైనా పర్లేదు. మణికంఠ కూడా సేమ్.
నేను గేమ్ గెలవడం కోసం దేనైనా వాడుకుంటా, సెంటిమెంట్ వాడుకుంటా, ఆయింట్మెంట్ని వాడుకుంటా. అంటే ఇప్పుడు గేమ్ ఆడేటప్పుడు కొన్ని ఎథిక్స్ విలువలు ఇలాంటివి ఉండాలి అని నేను అనుకుంటా. కానీ అంటే అదేం గేమ్, ఇప్పుడు బిగ్ బాస్ చెప్పలా నీకు లగ్జరీ రూమ్ ఇచ్చాడు, నీకు చాక్లెట్లు ఇచ్చాడు, మంది ఇచ్చాడు, దాని ఏమంటారు డ్రింక్స్ ఇచ్చాడు, అంతకుమించి వాళ్ళందరూ నీకు ఊడిగం చేయాలని ఏం చెప్పాల. ఎగ్జాక్ట్లీ నువ్వు తిన్న ప్లేట్లు వాళ్ళ చేత కడిగించాలి ఇట్లాంటివి ఏం చెప్పాల. వాషింగ్ వాళ్ళు సేవ్ చేసుకోవాలంటే వాషింగ్ ఏంటి, అందరికి కామన్గా వండుకున్నవి ఏమైనా ఉంటాయో, పులుసు చేశారు, సాంబార్ చేశారు, అన్నం చేశారు, అవి కడుక్కోండి. నువ్వు తిన్న ప్లేట్లు పడేసి వాళ్ళని కడగమంటే అది నాట్ రైట్ అనిపించింది నాకు. అలాగే మణికంఠ విషయంలో కూడా ఆయన వాళ్ళ ఫ్లాష్ బ్యాక్, వాళ్ళ అమ్మ నాన్న చనిపోతే నాకు డబ్బులు పెట్టుకోవడానికి, నేను ఇట్లాంటి స్టేజ్ నుంచి వచ్చాను, మీకు తెలుసా, నన్ను ఎందుకు నామినేట్ చేస్తున్నారు మీకు తెలుసా అని చెప్పి అందరిని అడిగితే, అంటే అలాంటి స్టేజ్ వచ్చిన వాళ్ళని నామినేట్ చేయకూడదని మాకు తెలియదు సార్ అని. అలా మనిషిని ఫ్లాష్ బ్యాక్లను బట్టి మేము ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అందరూ అయితే ఇట్లా రోడ్డును పెట్టుకోరు. సో రోడ్డును పెట్టుకున్న వాళ్ళు మేబీ కొంతమంది సింపథైజర్స్ ఉండొచ్చు, అయ్యో పాపం అవునా ఓటేసేద్దాం వీడికి అనుకునే వాళ్ళు ఉండొచ్చు. నాకు ఎందుకు ఆ రకంగా యూజ్ చేసుకోవడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. అదొకటే కాకుండా తను గేమ్ ఆడేటప్పుడు కూడా ఈ సీతని పట్టుకొని లాగడము, ఆ అమ్మాయికి రక్తాలు వచ్చాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ముందెళ్ళి డోర్ని పట్టుకుంది, డోర్ని పట్టుకున్నప్పుడు డోర్ ఓపెన్ చేస్తే ఆ అమ్మాయి పోతుందా, నువ్వు పరిగెత్తు కావాలంటే. కానీ ఆ అమ్మాయిని పట్టుకుని పీకి పక్కన పడేసి నేను వెళ్తానంటే ఇదేం గేమ్? పీకి పడేసి పక్కన 4 కొట్టరా, లేకపోతే 4 కొట్టి ఎలా చేసాము, కొట్టలేదు చెప్తున్నా, అట్లీస్ట్ అది అంతే కదా. ఇప్పుడు గేమ్ గెలవడానికి నేను ఏమన్నా చేస్తా అంటే చంపేస్తావా? జస్ట్ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. అమ్మాయికి రక్తాలు వస్తున్నాయి, ఇట్లా పట్టుకుని లాగుతున్నావు, ఆ పిచ్చి మొక్కది వద్దు ఇది నాకు ఫిజికల్ అవుతుందని చెప్పి చెప్పడానికి కూడా లేదు. మళ్ళీ అక్కడ ఒక చిన్న పొలిటికల్ కార్డ్ వాడాడు అనమాట. మీరు ఉమెన్ కార్డ్ వాడి తప్పించుకోవాలనుకుంటున్నారా అనేటప్పటికి పాప ఆ అమ్మాయి స్పోర్టివ్ స్పిరిట్ తోటి, లేదు నువ్వు ఏమన్నా చేసినా నేను చేస్తానని చెప్తే ఇదే నాకు కావాల్సిందని చెప్పి లాగిది అమ్మాయికి ఇంజెక్షన్ చేసి మెడికల్ రూమ్లో 2-3 రోజు డాక్టర్ వచ్చి చేస్తే, ఇది ఇంత జరుగుతుంటే ఒక పక్క సంచాలక్ యష్మి అమ్మాయి చూస్తుంది, నేను ఒక పక్క చెప్తున్నా దిస్ ఈజ్ నాట్ ఫేర్, దిస్ ఈజ్ నాట్ ఫేర్, ఆపు ఆపు ఆపు. గేమ్ ఏంటి, వెళ్ళి అక్కడ ఐటమ్స్ని తీసుకొని రావడం, కరెక్ట్గా ఐడెంటిఫై చేసి తీసుకురావడం, అది బిగ్ బాస్ పెట్టిన గేమ్. మీరు ఇట్లా ఫిజికల్ అవుతాను అని చెప్పి కొట్టి చంపేసి నేను గెలిచానంటే ఊరుకుంటావా? ఊరుకోకూడదు అనేది నా పాయింట్. సో అక్కడతో ఆగకుండా మళ్ళీ తను ఎక్కడ చెడ్డైపోతాను అని కెమెరా దగ్గరికి వచ్చేసి అట్లా, ఇది నేను చూడలేకపోతున్నాను, అమ్మాయికి రక్తం వస్తుంటే నేను ఆడలేకపోతున్నాను అని చెప్పి మళ్ళీ గట్టిగా తిరిగి షర్ట్ పట్టుకొని లాగడం, ఈ దేనికి సంకేతం? నాకు దిస్ ఈజ్ నాట్ వాట్ ఈజ్ సపోజ్ టు బి ప్లేడ్ అనిపించింది. దాని గురించి ఒక్కళ్ళు మాట్లాడలే తర్వాత. నాకు అప్పుడే బిగ్ బాస్ అడ్డుపడి ఆపితే బాగుండు అనిపించింది. దట్ వుడ్ గో టు ఎనీ ఎక్స్టెంట్. మనం ఆ సంచాలక కంటే ఏంటి నీ బాధ్యత, గేమ్ ఫెయిర్గా ఆడించడం అనేది నీ బాధ్యత, అది నువ్వు చేయలేదు. అలాంటిదే మళ్ళీ వచ్చింది ఎక్కడ, ఈ సాక్స్లు గేమ్ ఆడే దాంట్లో ఈ అమ్మాయి వెళ్ళింది విష్ణుప్రియ. సరే అమ్మాయి సాలిడ్గా ఉన్నా అమ్మాయే కదా, ఎవడన్నా గట్టిగా అంటే ఏమైనా బోన్స్ గిన్స్ ఇరిగితే నేను ముందే చెప్పాను విష్ణుప్రియ ప్రేరణని ఒప్పుకోవద్దు నువ్వు, ఎందుకంటే ప్రేరణ అండ్ యష్మి ఆర్ ద సేమ్, ఫిజికల్ వైలెన్స్ అయినా మాకు సంబంధం లేదు. వాళ్ళు ఏమంటారా, నేనేమంటాను అమ్మాయి ఉంది కదా, అమ్మాయికి దెబ్బలు తగిలితే మీరు ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే, మరి అమ్మాయిని పంపించకండి అబ్బాయిని వెళ్ళమనండి, ఇలా మాట్లాడతారు. సో నేను చెప్పా ఫిజికల్గా మీరు ఎవరిని హర్ట్ చేయకుండా చూడండి అని చెప్పి నేను చెప్పినప్పుడు అది అమ్మాయి క్యాచ్ చేసింది. అమ్మాయి వద్దు నాకు ప్రేరణ వద్దు 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 అని చెప్తున్నా కూడా లేదు. ఇంకొకటి ఫిజికల్ వద్దు అని చెప్పి ఫస్ట్ నేను చెప్పాను చేతులు వెనకాల పెట్టుకొని ఆడండి, లేకపోతే చేతులు పెట్టుకొని తోయడము, లేకపోతే గోల్డ్ ఉంటే కూర్చో, మాకు నెయిల్ కట్టర్ కూడా ఇలా చాలా రోజులు బర్కని గీక్కున్నా ఇవన్నీ అవుతాయి కదా అని చెప్పారు. సో తర్వాత దానికి కూడా వచ్చి సోనియా నన్ను అరవడము, అలాగే తన్ని తోసారు, అంటే పొరపాటున ఏదో తోసినప్పుడు పడింది, తను పడినప్పుడు అవుట్ ఇచ్చేసింది. అవుట్ ఇవ్వాలని వీడు గోడ, నేను చూడలేదంటది ప్రేరణ. నువ్వు చూడనప్పుడు అవుట్ ఇవ్వకు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మకు, బెనిఫిట్ ఆఫ్ డౌట్లో అమ్మాయికి అంటే దాని మీద కూడా గొడవ చేశారు. సో నాకేంటంటే ఒక సంచాలకుగా నువ్వు తీసుకున్నప్పుడు ఆ టీమా ఈ టీమా అని చూడకుండా నువ్వు సంచాలకుగానే ఒక అంపైర్గా న్యాయం చెప్పాలి తప్ప బయాస్డ్గా ఉండకూడదు. అండ్
ఎవరు హర్ట్ కాకుండా చూడాలి ఫిజికల్గా Okay. ఎస్పెషల్లీ.